సైదాబాద్లో యువతి ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సినీ రంగంలో హీరోయిన్గా ఎదగాలనుకున్న ఓ యువతి జీవితం విషాదమైంది. షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె కొందరు కామందుల వేధింపులు, బ్లాక్మెయిల్ కారణంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బాత్రూంలో ఉన్న సమయంలో ఓ యువకుడు రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను అడ్డు పెట్టుకుని వేధించడం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. మేము లేనిది చూసి మా పాపను కొట్టడం, లేనిది చూసి మా పాపను రమ్మని పిలవటం, లేనిది చూసి ఎక్కడైనా పాప పోయినప్పుడు వీళ్ళు వాళ్ళ అత్త ఈ పరంగానే అత్త ఆ ఇంటికి వాళ్ళే కెమెరాలు పెట్టారు. అంటే మా పాప ఎక్కడ రమేష్ అనేటోడు ఆ కుమార్ వాళ్ళ బావ, అంటే మా అత్త కొడుకు, ఈయనకు ఆ పరంగా వాళ్ళ అన్న కొడుకు తను. అయితే ఈ అమ్మాయి ఎక్కడ పోతుంది ఏందని స్ట్రైట్ గా మాకే పెట్టారు, కెమెరా పెట్టారు. ఈ పాప ఎక్కడికి వెళ్తుంది ఏంది, ఆ పాప వెళ్ళినప్పుడు ఆ పాపకు ఫాలోఅప్ చేయటం. ఇంకొక ముండా కొడుకు వాడు చాటింగ్ చేసి నాకు ఆ పిల్ల కావాలని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది. చెప్పిన తర్వాతనే మేము కంప్లైంట్ పెట్టాము. కంప్లైంట్ పెట్టిన తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషనర్కి పెట్టాము, డీజీపీ గారికి పెట్టాము, కమిషనర్కి పెట్టాము, కమిషనర్ ఆఫీస్కి కూడా వెళ్ళాము. కమిషనర్ ఆఫీస్కి వెళ్తే మీరు ఏసీపీ గారిని కలవమన్నారు. ఏసీపీ గారిని కూడా కలిసాము. తర్వాత డీసీపీ గారిని కూడా కలిసాము. సార్ ఇట్లా పాపకు ఇట్లా గల్లీలో గుంజకపోయారు, గతంలో రేపు చేద్దామని గుంజకపోయారు సార్ పాపని. ఎవరు తీసుకెళ్ళారు? రమేష్ వాళ్ళ పెద్ద బామారిది ఫస్ట్లో. తర్వాత పూజ వీళ్ళందరూ మా పాపని బట్టలు చింపి కొట్టారు సార్ అని చెప్పి చెప్తే వాళ్ళు పట్టించుకోకుండా నవ్వినందుకు పాప బాగా హట్ అయింది. లేదమ్మా మనం డీజీపీ గారి దగ్గర కూడా వెళ్దామంటే డీజీపీ గారి దగ్గరికి వెళ్దామని పోతే ఒక ప్రవీణ్ గారి దగ్గర వెళ్దామని పోతే అక్కడ లెటర్ ఇచ్చేసి మళ్ళీ వచ్చాము. వచ్చిన తర్వాత మాకు ఏసీ అంటే ఏమైందమ్మా, ఏం గొడవ జరిగిందంటే ఇట్లా సంగతి సార్, కెమెరాలు పెట్టుకోమంటాడు సార్ సిఐ గారు. మమ్మల్ని స్నానం చేసేటప్పుడు ఎవరైనా కెమెరాలు పెట్టుకుంటారా, ప్రూఫ్ లేదు మీ దగ్గర, మేము కేసు ఎట్లా చేస్తామంటే ఒక చిన్న ఆడపిల్ల ఎవరైనా వంటి గురించి ఎవరైనా చెప్తారా మేడం, ఎవరైనా గలీజ్గా ఎవరి వాళ్ళు ఇట్లా గలీజ్గా చూసి చెప్తారా, అట్లా చెప్పింది మా పాప. చెప్తే కూడా పట్టించుకోలేదు. మీకు